కూడా నాని కానుతున్నాను పెద్దబాబు గారు. నా గుండెల్లో కొలువైన దేవతను నువ్వు చూస్తున్నావు పార్వతి. నేను ప్రేమించిన అమ్మాయిని నీ కళ్ళతో చూస్తున్నావు. ఏమైంది సర్కార్జీ? సార్ సార్ హాస్పిటల్కి వెళ్దాం సార్. ఏమైంది సర్కార్ గారు? సర్కార్జీ అయ్యో ఏమైంది? తగ్గిపోతుంది సార్. సార్ మాట్లాడండి సార్. సార్ మాట్లాడండి సార్. నా జీవితంలోకి రావాలని కోరుకుంటున్న తను నీకు కనపడుతుంది. మీకు కానొస్తుందా పెద్దబాబు గారు? నాకు నానే కానొస్తున్నాను, ఇంకెవరు కానొత్తలేదు. ఇది అర్థం కాక మాట్లాడుతుందా? అర్థమైనా తెలియనట్టు నటిస్తుందా ఆంటీ? దాని పేరే చెప్తాడని అది కల్లో కూడా ఊహించుండదు. కాబట్టి దానికంత త్వరగా అర్థం కాదు నీలాంబరి. పెదబాబు డైరెక్ట్గా చెప్పేస్తే గాని తెలీదు. పెద్దబాబు గారు నాకు పెద్దమ్మ గారిని చూపించండి. ఏడుందో చెప్పండి పెద్దబాబు గారు. ఎవరి కోసమైతే ప్రతి క్షణం యుగంలా గడుపుతున్నానో, ఎవరి ప్రేమను పొందాలని ప్రతి నిమిషం తప్పిస్తున్నాను, ఎవరొస్తే కళ్యాణ గడియలు మొదలవుతాయని ప్రతి గంటకోసారి ఆలోచిస్తున్నాను, ఆ వ్యక్తి నా కళ్ళెదురుగా వచ్చేసింది. నన్ను చూస్తుంది. నా గుండెల్లో కొలువై ఉంది. అది ఎవరో కాదు పార్వతి. నువ్వే నువ్వే I love you, Parvati. I love you, Parvati. I love you, Parvati. I love you. ఎప్పటికీ తన గొప్పెట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు. ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ? తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణం ఉండదు. చిక్కులలో పడడం తనకేం సర. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.